प्यारे बच्चों, अब हम आओ बच्चों फिर सीख लेंगे। आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। उत्तर में रखवाली करता पर्वत राज विराट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है। जमुना जी के तट को देखो गंगा का ये घाट है, बाट बाट पे हाट हाट में यहाँ निराला टाट है। देखो ये तस्वीरें अपनी गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। हाँ प्यारे बच्चों, अब तो एक गीत सुन चुके हैं। अब देख लीजिए इस शब्दार्थ శబ్ద విశేష్ చూడండి। మరి చాలా ఉత్తమమైన దేశభక్తి గీతం ఇది। మరి దీంట్లో ప్రతి శబ్దానికి కూడా మనం అర్థం తెలుసుకుందాం, చక్కగా సాంగ్ని ఎంజాయ్ చేద్దాం। చూడండి, ఆవో, కమ్, రమ్మో ఇది క్రియా శబ్దం। బచ్చో, చిల్డ్రన్, పిల్లలు ఇది సంజ్ఞ శబ్దం। తుమ్హే, టు యూ మీకు సర్వనామ్। దిఖాయే, విల్ షో చూపిద్దాం క్రియ। ఝాంకీ గ్లాన్స్ మనోహర దృశ్యం సౌందర్యం స్త్రీలింగ శబ్దం ఇది। హిందుస్థాన్ ఇండియా భారతదేశం ఇది సంజ్ఞా శబ్దం। కీ ఆఫ్ యొక్క కారక్ అంటే ప్రిపోజిషన్ అన్నమాట। ఇస్ దిస్ దీని యొక్క ఇదేంటి सार्वनामिक शब्द है, इस सर्वनाम। मिट्टी सॉइल मट्टी इदेंटी संज्ञा। से विथ तो इदे कारक शब्द। बहुत अच्छा। तिलक आस्पीशियस रिचुअलिस्टिक मार्क तिलकमु बొట్టు संज्ञा। करो डू చేయుము क्रिया। ఏ దీస్ వీరు ఇవి బహువచన్, ఇది వీరు ఇవి బహువచన్ सार्वनामिक शब्द है। మరి దీనికి ఏకవచనం ఏంటమ్మా? ఏకి ఏకవచన్ యహ్। ధరతి ఎర్త్ భూమి ఇది కూడా సంజ్ఞ శబ్దే। హై ఈజ్ ఉన్నది ఉన్నాడు। అలాగే బలిదాన్ సాక్రిఫైస్ త్యాగం పుంలింగ శబ్ద। వందే మాతరం सल्यूट टू मदरलैंड मातृभूमि की वंदनम। उत्तर नॉर्थ उत्तर दिक्कु। संज्ञा ఇది మే ఇన్ అన్నమాట, లోపల చూడమ్మా, సంజ్ఞ ఉత్తర దిక్కు పక్కన ఉండాలి, ఓకేనా। రఖవాలి కర్నా టు పెట్రోల్ కాపలా కాయు ఇదేంటి క్రియ వెబ్। పర్వతరాజ్ పర్వతం కా రాజా, పర్వతాలకు రాజు ఎవరు? మౌంట్ హిమాలయ, హిమాలయ పర్వతం। మరి దిస్ ఈజ్ ఆల్సో సంజ్ఞా। విరాట్ అత్యంత విశాల్, గ్రాండ్ చాలా విశాలమైన ఇది విశేషణ శబ్ద। దక్షిణ్ సౌత్ దక్షిణము। చరణ్ ఫీట్ పాదములు సంజ్ఞా। ధోనా టు వాష్ కడుగుట క్రియా శబ్ద है। सागर सी समुद्रम ये संज्ञा शब्द है। का के की ఈ మూడిటికి అర్థం ఒకటే, ఆఫ్ అంటే యొక్క, ఇది కారక శబ్ద। సమ్రాట్ సామ్రాజ్య కా స్వామి मैजेस्टी महाराजु संज्ञा। जमुना रिवर यमुना नदी संज्ञा। तट बैंक ఒడ్డు।
కో అంటూ, కు కారక్ ఇది. దేఖో లుక్, చూడు క్రియా. గంగా రివర్ గ్యాంగ్స్, గంగా నది. ఘాట్ ల్యాండింగ్ స్టేజ్ ఆఫ్ ఎ రివర్, నది రేవు అంటే మెట్ల ప్రాంతం అన్నమాట. బాట్ బాట్ అంటే పాత్, వే, దోవ, మార్గం. బాట్ అంటే ఇక్కడ బాట్ని రెండుసార్లు చెప్పాం. ఇలా ఒకే అర్థం వచ్చే శబ్దం ఏదైనా రెండుసార్లు చెప్పామంటే దాన్ని పునరుక్తి శబ్దం అంటారు. ఓకేనా. పే, ఆన్, మీద, పైన. హాట్ హాట్ మే, ఇక్కడ చూడండి మళ్ళీ హాట్ హాట్ అనేది ఇది కూడా పునరుక్తి శబ్దమే. హాట్ హాట్ మే అంటే ఇన్ మార్కెట్ ప్లేస్, సంతలో, అంగళ్ళలో. ఓకే. యహా, హియర్, ఇక్కడ. నిరాలా, యునిక్, ఏకైక, ప్రత్యేకమైన, విశేషణ అన్నమాట. ఇది అడ్జెక్టివ్. ఓకే. మరి ఠాట్ ఎంబలిష్మెంట్, అలంకారం, అందం. ఇది పుంలింగ శబ్దం. తస్వీరే పిక్చర్స్, చిత్రములు, సంజ్ఞ. అప్నే వన్స్ ఓన్, తమ, తన. గౌరవ్ డిగ్నిటీ, గొప్పదనం. ఇది కూడా సంజ్ఞ శబ్దే. ఓకేనా. మరి గౌరవ్, డిగ్నిటీ, గొప్పదనం, సంజ్ఞ. అభిమాన్ ప్రైడ్ అంటే మర్యాద. ఓకే. చూడండి పావని అక్క ఎంత బాగా రాసిందో చూసారా. మరి హిందీ ఎలా రాయాలి? రూల్డ్ పేజ్ మీద చూడండి హిందీ అక్షరాలు ఎలా రాయాలి, రూల్కి వేలాడదీయాలి. ఓకేనా. మరి తెలుగు అక్షరాలు అయితే చూడండి ఇక్కడ అర్థాలు రాశారు కదా, అదే హిందీ శబ్దానికి ఏ హిందీ శబ్దం అయితే రూల్కి వేలాడదీసాము, తెలుగు ఇంగ్లీష్ అయితే ఏం చేస్తాం నాన్న, రూల్ మీద ఎక్కించి కూర్చోబెడతాం. ఇప్పుడు అర్థమైంది మీకు కరెక్ట్గా హిందీ ఎంచక్కా ఎలా రాయొచ్చు. ఓకే, ఠీక్ హై. మౌఖిక్ ఖేల్. ఇంతకుముందు పాఠంలో మనం చక్కగా మౌఖిక్ ఖేల్ ఆడుకున్నాము. ఇప్పుడు మళ్ళా ఇంకొకటి. ముజే ఆమ్ పసంద్ హై, తుమ్కో క్యా పసంద్ హై. మీకు ముందే చెప్పాను, ఈ పిల్లలందరూ రౌండ్గా కూర్చుని ఆడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాటిల్లో ఇలా హిందీ నేర్చుకోండి. ముజే ఆమ్ పసంద్ హై, నాకు మామిడి పండు అంటే ఇష్టం. తుమ్కో క్యా పసంద్ హై, నీకేమి ఇష్టం. ఐ లైక్ మ్యాంగోస్, వాట్ డూ యూ లైక్. ఓకే, నాకు మామిడి పండు అంటే ఇష్టం, మీకు ఏమి ఇష్టం. ఇంకొకటి, ముజే మా పసంద్ హై, తుమ్కో కౌన్ పసంద్ హై. నాకు అమ్మ అంటే ఇష్టం, మరి నీకెవరిష్టం. ఓకే, ఐ లైక్ మామ్, హూ డూ యూ లైక్. ఓకే, మరి ముజే కలం చాహియే, తుమ్కో క్యా చాహియే. నాకు పెన్ను కావాలి, మరి నీకేం కావాలి. ఐ నీడ్ ఎ పెన్, లేకపోతే ఐ వాంట్ ఎ పెన్. వాట్ డూ యూ నీడ్, లేకపోతే వాట్ డూ యూ వాంట్. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి, मैं डॉक्टर बनूंगा, तुम क्या बनोगे. ఐ విల్ బీ ఎ డాక్టర్, వాట్ విల్ యూ బికమ్. నేను డాక్టర్ అవుతాను, నీవేమవుతావు. ఓకే, मैं रोज़ दूध पीता हूँ, तुम रोज़ क्या पीते हो. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే, వాట్ డూ యూ డ్రింక్ ఎవ్రీ డే. అంటే నేను రోజు పాలు తాగుతాను, మీరు రోజు ఏం తాగుతారు. నెక్స్ట్, मैं सुबह 5 बजे उठता हूँ, तुम कब उठते हो. నేను ఉదయం 5ంటికి లేస్తా నిద్ర, మరి నువ్వెప్పుడు లేస్తావు అని అన్నమాట. ఐ గెట్ అప్ ఎట్ 5 in the morning, వెన్ డూ యూ గెట్ అప్. ఓకేనా. అంటే మీరు ఏం చేయాలంటే ఈ పదాలు ఈ వాక్యాలే నేర్చుకోవడం కాదు, మరి ఆట అన్నప్పుడు సరదాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా వెళ్తూ ఉంటుంది, అందరూ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం చూసి మనం కూడా అలాగే హిందీలో చెప్పడానికి ప్రయత్నించాలన్నమాట. బహుత్ అచ్చా. ఇప్పుడు చూడండి, ఖాళీ జగహ భరియే. ఇక్కడ ఏముంది,
పైన 5 శబ్దాలు ఏంటి చూడండి. కిసాన్, ఇమ్లి, కమెరా, కిలా, మిలన్. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, కింద ఎక్సర్సైజ్లో ప్రతి శబ్దానికి కూడా ఒక వర్డ్ మిస్ చేశారు. మీరేం చేయాలి ఇప్పుడు? ఈ వర్డ్ని కనుక్కోవాలి. మీకు క్లూ పైనే ఉంది. పైన ఏముందో కింద అవే వర్డ్స్ ఖాళీ ఇచ్చారనమాట. ठीक है, ये देख लीजिए. चित्र देखकर अक्षर सही क्रम में लिखिए. ఉదాహరణ నా లామా. ఇక్కడ బొమ్మ చూసి ఆ శబ్దాన్ని మనం సరిగ్గా రాయాలి. అక్షరాలు అటు ఇటు అయ్యాయన్నమాట. ఇక్కడ లామా అని ఉంది. దీన్ని చూడండి, సరిగ్గా చేసి చూడండి. మాలా. ఓకే, బహుత్ అచ్చా. ఇక్కడ రనా ఆ అనుంది. రనా ఆ అంటే ఏంటమ్మా? ఎస్, అనార్. బహుత్ అచ్చా. ఇదేంటి? మా కా లా. నిజానికి ఇది మా కా లానా? ఈ బొమ్మ ఏంటి? మనం ఏం నేర్చుకున్నాం? ఇसे क्या कहते हैं? बोलिए. हाँ, ठीक कह रहे हैं तुम लोग. देख लीजिए, यह कमल है. बहुत अच्छा. अब ये क्या है? देख लीजिए. ना किस. ये क्या है? ना कि सा. हाँ, सोच लीजिए ये कौन है? पिक्चर देख के बताइए. ये किसान है. ये क्या है? ना मी. इसे क्या कहते हैं? ये तो फिश है ना. हिंदी में क्या कहते हैं इसे? मीन. मीन. वेरी गुड, बहुत अच्छा. ये क्या है? माली. क्या मली होता है? नहीं. ये क्या है? ये पिक्चर देख के बताइए. हाँ, ये भी तुम लोगों को याद आ गया है. ये इमली है. बहुत अच्छा. अब देख लीजिए, यहाँ बॉक्स पे जो अक्षर हैं उसे पढ़िए. कखा, ये पढ़ लीजिए. ला, मा, सा, ना, रा, आ, ई, आ की मात्रा, छोटी की मात्रा, बड़ी की मात्रा, है ना. हाँ, अब ఉదాహరణ శబ్ద देख लीजिए. यह किला है కదా. ఇప్పుడు ఈ పదాలతో బాక్స్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఆ సూట్ కేసులో పదాలు తీసి మనం కొన్ని శబ్దాలు చేద్దాం. ఇక్కడ ఉదాహరణకి కిలా అని ఇచ్చాం. ఇప్పుడు చూడండి, నేనైతే వీటితో ఏమేం చేశానో చూడండి. చూసారా? కిలా, ఖాళీ, నానా, నీమా, ఖిలా, లాలి, మానా, సిలానా. చూడండి, నేను ఎన్ని పదాలు తయారు చేశాను. మరి ఇంకా ఉన్నాయి వీటిల్లో చేసే పదాలు. మీరు చూసి చేయండి. ప్రతి అక్షరానికి కూడా ఈ గుణింత ఇవి ఉన్నాయి కదా, మాత్రాలు ఉన్నాయి కదా, అవి పెట్టి జోడించి మీకు ఇష్టమైన పదాలు తయారు చేయండి. రా. ये क्या है? క్యూఆర్ కోడ్ है. ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగం ఏంటో తెలుసా మీకు? మీ మొబైల్లో దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఈ దీక్ష యాప్లోకి వెళ్ళి మీరు ఆ స్కానర్ని టచ్ చేసి మీరు బుక్ మీద ఈ క్యూఆర్ కోడ్ మీద పెట్టండి. మీ బుక్లో ఉంది, టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా? ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది, లోపల చక్కగా యాక్టివిటీ ఉంటుంది. మీరు అవి చక్కగా చేయండి. ठीक है. ये क्या है? बहुत अच्छा लग रहा है ना, बटरफ्लाई. इसे हिंदी में क्या कहते हैं? बता दीजिए. और क्या करना है? సృజనాత్మకత है ये. రంగు భరియే, నామ్ లిఖియే. దీనికి రంగులు వేసి పిక్చర్ని కలర్ చేసి దీని పేరేంటో రాయండి హిందీలో. ఏంటిది? తిత్లీ కదా. ఓకే, చూడండి. ఆచరణ ఆయనకి సమాన్ హే. ఇది ఒక సూక్తి. అంటే ఏంటి? ఆయన అంటే అద్దం. మన ఆచరణే మన వ్యక్తిత్వానికి అద్దం లాంటిది.
అర్థమైందా? అంటే మన ప్రవర్తన మనం ఏంటో అద్దంలో వల్లే స్పష్టంగా తెలియచెప్తుంది. బిహేవియర్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. ఓకే, క్యా మయ్య కర్ సక్తా హూ. ప్రతి పాఠానికి మీకు చివర ఇదొక సెల్ఫ్ అసెస్మెంట్, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవడం. మీరు నిజంగా పాఠం విన్నారు కదా, విన్నప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవాలి. హా నహి, ఇక్కడ రైట్ రాంగ్ ఉంది చూడండి. గీత్ గా సక్తా హూ, పాట పాడగలను. అవునా? మీరు నిజంగా పాట పాడగలిగితే కనుక ఏం చేస్తారు? ఏం పాట? ఈ చిత్రకే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ. అలాగే ఈ బొమ్మ గురించి నేను మాట్లాడగలను. ఏంటి? టెక్స్ట్ బుక్లో మీ లెసన్ బొమ్మ గురించి మీరు మాట్లాడగలరు, పాట పాడగలరు అనుకోండి, హా అని టిక్ కొట్టండి. నైతో నై అని టిక్ కొట్టండి, ఇంటూ కొట్టండి. అయితే ఇంటూ కొట్టిన వాళ్ళకి ఇంకో పని ఏంటో తెలుసా? ఇది రైట్ కొట్టుకునేదాకా వాట్ ఐ మీన్ మీరు అది అర్థం చేసుకుని చక్కగా ఆ పాఠం రావాలి, ఆ పాట రావాలి, ఆ పాటలో మీరున్న పదాలన్నీ కూడా అర్థం చేసుకోగలగాలి. ఓకేనా? అయితే ఇక్కడ బాధ్యత అంటే సంభాషణ. ఓకే, మరి వాళ్ళు పిలిచారు కదా పిల్లలు, రీనాని మీనాని రమ్మని, మరి అలా అనమాట. ఓకే, ఆ తర్వాత చూడండి, ఈ ఈ పాఠంలో ఇచ్చిన అక్షరాలు ఉన్నాయి. క, ఖ, మరి మా, నా, ర, మా, రా, ఈ, ఇలా ఈ పాటల్లో కొన్ని అక్షరాలు మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు వాటి గురించి అక్షరోं से बने शब्द पढ़ सकता हूँ. మీకు ఈ అక్షరాలన్నీ వస్తే కదా దాంట్లో పదాలు మీరు చదవగలిగేది. అందుకని ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, ఈ అక్షరాలతో చేసిన పదాలన్నీ నేను చదవగలను అని మీరు చెప్పగలగాలి. మీకు బోల్డ్ ఎక్సర్సైజ్లు ఇచ్చాం కదా, మీరు చెప్పగలిగితే అప్పుడేమవుతుంది? టిక్ కొట్టాలి. లేదనుకోండి ఏం చేస్తారు? ఇంటూ కొట్టేయాలి. ఇంటూ కొడితే మీకు చెప్పా ఏం పని చేయాలి, మీరు వెంటనే టిక్కు కొట్టడానికి వీలుగా అంతా వచ్చేదాకా మీరు స్పష్టంగా చెయ్యాలి. ఓకేనా? మరి మీకు అర్థం కాలేదనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి పాత పాఠం చూడండి, వీడియో చూడండి. ఓకేనా? తర్వాత సూచనకే అనుసార్ చిత్రమే రంగు భర సక్తా హూ. ఇంకో ఎక్సర్సైజ్ ఇచ్చారు మీకు, ఆ సూచనను అనుసరించి ఆ బొమ్మకి నేను రంగులు వేయగలను. ఓకే, అప్పుడు హా నహి, హా అంటే రైట్, నహి అంటే ఇంటూ. ఓకేనా? కార్యపత్రక్. ఇప్పుడు వర్క్షీట్ 3 చూడండి. క్రియాకలాప్ పढ़िए, అంతర్ సమझिए, లిఖియే. మరి ఒకేలాగా ఉన్న శబ్దాలు మనం చెప్పుకున్నాము కిందటిసారి. ఆ పదాలు ఒకేలా ఉంటాయి కానీ మీకు దాని మీనింగ్స్ వేరు కదా, పలికే పద్ధతి కూడా కొంచెం వేరు. అవి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి మీరు చదవాలి. చదివినాక ఏం చేయాలమ్మా? రాయాలి. సిర్ సిరా, సిక్ सीख, मिल मेल, किला कीला. बहुत अच्छा. మరి ఇక్కడ కూడా చూడండి, క్రియాకలాప్ 2 ఇచ్చాడు. శబ్ద దేక్కర్ ఖాళీ జగ భరియే. అలాగే ఇందాక మనం ఎక్సర్సైజ్ చేసాం కదా, అలాగే పైన ఒక 6 పదాలు ఇచ్చారు, అవి చూసుకుంటూ ఖాళీల్ని పూర్తి చేయాలట. ఓకేనా? ఓకే, చూడండి అదేంటో మరి. నీరస్, లాలిమ, ఖిలాయి, కలాం, కిసాన్, తిత్లీ. బహుత్ అచ్చా. అప్పుడు ఆ పదాల కింద ఉన్న ఖాళీల్ని మీరు సరైన శబ్దాలతో పూర్తి చేయండి. హింట్ ఏంటంటే ఆ పైన శబ్దాలే ఇక్కడ ఖాళీలు. మీరు ఎక్కడ ఏ శబ్దం అయితే, ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరాన్ని వదిలేసేసి మిగిలినవి రాయాలి. ఓకేనా? మరి చూడండి, ఇందాక మనం బాక్స్లో కొన్ని లెటర్స్ చూసాం, సేమ్ అలాగే ఇక్కడ కూడా కొన్ని లెటర్స్ ఇచ్చారు, వాటితో పదాలు తయారు చేయమన్నారు. ఇక్కడైతే వారి అని ఒక ఉదాహరణ ఉందర్రా. చూడండి, మరి నేనైతే ఏం చేశాను తెలుసా? చూడండి, నారీ, ఖాళీ, అమీర్, రీనా, మీల్, మాలా. మరి మీరు ఇంకా ఏం చేస్తారో ఈ అక్షరాలతో పదాలు మీరు చేయండి మరి. ఓకేనా? టేక్ ఓన్ టైం.
ఇప్పుడు ఇంకోటి క్రియాకలాప్, ఇంకోటి ఏంటి చార్. ఈ మాత్ర वाले शब्द और అంటే छोटे ఈ మాత్ర वाले शब्द और बड़े ఈ మాత్ర वाले शब्द अलग कर लिखिए. మరి వేరువేరుగా చేసి రాయాలట. మరి ఇక్కడ పదాలు ఏవో ఉన్నాయి చూడండి అమ్మా. ఈ పదాలు మీరు ఒకసారి చదవాలి, ఓకేనా? మీరు చదివి మీకు ఎంత మటుకు వచ్చాయో నేను చూస్తా. జాగ్రత్తగా ఈ పదాలు చదివి వీటిలో చోటి ఈకి మాత్ర శబ్దాలు ఉన్నాయి, మరి బడీకి మాత్ర శబ్దాలు ఉన్నాయి. అవి చక్కగా విడతీసి రాయండి. నేను చూడండి చోటి మాత్ర వాళ్ళ శబ్దం చెప్తున్నా. సినేమా, శిలా, సలిల్, లాలిమ, మిలాన్. ఇప్పుడు బడీకి మాత్ర శబ్దం ఇక్కడే ఉన్నాయో చూడండి. కరీం, మకరే, కాళీ, సమీర్, नीलम. बहुत अच्छा. 7वीं कक्षा वालों को, 7वीं कक्षा के छात्रों को स्वागत. హిందీ దివస్ ఇదే కదా మనం చెప్పుకుంటున్నాం. చూడండి ఇక్కడ సరిత రోజీ కిందటి ఎపిసోడ్లో కొన్ని మాటలు చెప్పుకున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారు చూడండి. सरिता, हिंदी दिवस 14 सितंबर को ही क्यों मनाते हैं? रोजी, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. సరిత క్వశ్చన్ చేస్తుంది ఏమని, ఈ హిందీ డే సెప్టెంబర్ 14 ఎందుకు జరుపుకుంటారు? అప్పుడు రోజు ఏం చెప్తుందమ్మా, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को సంవిధాన్ మే హిందీ రాజభాష కే రూప్ మే అప్నాయి గయి. ఇక్కడ నేకి బతాయాకి మధ్యలో చిన్న ఖాళీ ఉండాలి, ఎందుకంటే నే వేరు బతాయా వేరు కలిసిపోయింది. ఓకే, అడ్జస్ట్ చేయండి, చేసుకోండి. అంటే ఇక్కడ రోజు ఏం చెప్తుందంటే, మా ఉపాధ్యాయులు వారు 14 సెప్టెంబర్ 1949లో మరి రాజ్యాంగంలో హిందీని రాజభాషగా స్వీకరించారు అని చెప్తోంది. ఇప్పుడు సరిత ఏం చెప్తోంది, సమझ गई, इसीलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. అర్థమైంది, అందుకే కదా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు హిందీ డే చేస్తున్నారు. లేకిన్ హిందీ కో హీ దేశ్ కి రాజభాష క్యోం చునా గయా. సరే, అయితే హిందీనే రాజ్యభాషగా ఎందుకు చేశారు దేశానికి? రాజభాష అంటే మనం ముందే చెప్పుకున్నాం ఏంటి, మరి కార్యాలయ సంబంధి కార్యకలాప్ మరి ఇसी భాషా సే చల్తా హై కదా. అందుకని ఇప్పుడు రోజు ఏం చెప్తుందో చూడండి. క్యోంకి హిందీ బోల్నే వాలే హమారే దేశ్ మే సబ్సే అధిక్ హై. ఎందుకంటే హిందీ మాట్లాడే వాళ్ళు మన దేశంలో చాలామంది, ఎక్కువ మంది ఉన్నారు. లేకిన్ తుమ్ భీ తో బతావో, తుమ్ భాషణ్ మే క్యా కహోగి. సరే, అయితే నువ్వు చెప్పు, నువ్వైతే ఏం చెప్తావు స్పీచ్లో? సరిత ఏం చెప్తుంది తెలుసా? తో సునో, విను. అభినయ కర్తే హుయే బతాతీ హై, యాక్షన్ చేసుకుని చెప్తుంది. ఏం చెప్తాను చూడండి. ప్రధానాధ్యాపక్ జీ एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है. ఇక్కడ సరిత చూసారా ఎలా మొదలుపెట్టిందో అడ్రస్సింగ్. చక్కగా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఈ భాషణ అంటే మరి ఉపన్యాసం ఎలా ఇస్తారు, అందరినీ అడ్రస్ చేయాలి. అక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరినీ అడ్రస్ చేయాలి. మనకి ఎంఐ చెప్తుంటే అర్థమైంది కదా, ఎవరున్నారు వేదిక మీద? ప్రధానాధ్యాపక్ జీ, హెడ్ మాస్టర్ ఉన్నారు. ఏవం గురుజను, మరి ఇంకా టీచర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇంకా ఎవరున్నారమ్మా? భాయో ఆర్ బహనో అంటే ఎవరు? కో స్టూడెంట్స్ అనమాట. ఓకే, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ చెప్తోంది. ఇసే సీఖనా. ఓకే, ఇంకా ఆప్ సబ్కో హిందీ దివస్కి హార్దిక్ బధాయి. మీ అందరికీ హిందీ డే శుభాకాంక్షలు. హిందీ హమారే దేశ్కి రాజభాషా హై, హిందీ మన దేశానికి రాజభాష. ఇసే సీఖనా హమారే లియే బహుత్ జరూరీ హై. దీన్ని నేర్చుకోవడం మన కోసం చాలా ముఖ్యం, మనకి ఎంతో అవసరం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? శబ్దార్థ శబ్ద విశేష్ లఘు ప్రశ్న.
మరి ఈ సెక్షన్లో ఏమున్నాయంటే శబ్దార్థం, ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకుందాం. అలాగే శబ్ద విశేషం, ఆ పదానికి ఒక విశేషత ఏదో ఒకటి ఉంటుంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే లఘు ప్రశ్న, ప్రతి లైన్కి కూడా మనం ఒక ప్రశ్న తయారు చేసుకోవాలి. ఆ ప్రశ్నకి మనం సమాధానం ఇచ్చుకునేలాగా ఉంటే మనకి ఇది వచ్చినట్టు. ఓకేనా? మరి చూడండి, కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతా నేను. ఒక వాక్యంలోనే మనం ఎంత నేర్చుకోవాల్సి ఉంటుందో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇలా ప్రతి పదానికి మీరు అర్థం తెలుసుకోవడం మొదలెట్టారంటే కొన్ని పాఠాలు అయినాక, కొన్ని పాఠాలు ఎందుకు ఈ పాఠంలోనే ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ ఆ శబ్దం వస్తే కనుక నేర్చుకోక్కర్లేదు, గుర్తొచ్చేస్తుంది అలా. ఓకేనా? మాటి మాటికి అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు మళ్ళీ. ఇప్పుడు చూడండి, सरिता, हिंदी दिवस 14 सितंबर को ही क्यों मनाते हैं? रोजी, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. ఇప్పుడు ఇందులో శబ్దార్థం నేర్చుకుందాం ఈ రెండు లైన్లకి. ही केवल, మాత్ర ఓన్లీ, మాత్రమే, ఇది అవ్యయ శబ్దం. ఓకేనా? క్యోం, వై, ఎందుకు. यह क्रिया विशेषण शब्द है. हमारे आस, మా యొక్క సర్వనాం. అధ్యాపక్, మేల్ టీచర్, పుంలింగం. మరి స్త్రీలింగం ఏంటమ్మా? అధ్యాపిక అంటే ఫీమేల్ టీచర్. ఓకేనా? ఇది సంజ్ఞ. ఓకే, నెక్స్ట్ లైన్లోకి వచ్చిన సంజ్ఞ. ఇప్పుడు మనం బతాయా అనే దానికి అర్థం చెప్పుకుందాం. బతాయా, టోల్డ్, చెప్పెను. క్రియా శబ్ద. కి, అర్థాత్, సో, ఏమిటంటే, ఇది కూడా అవ్యయ శబ్దమే. సంవిధాన్, ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, సంజ్ఞ. రాజ్భాష, అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాష, సంజ్ఞ. అప్నాయి గయి, ఓన్డ్, స్వంతం చేసుకుంది, ఇదేంటి? క్రియాశబ్దం. ఓకే, మరి ఇక్కడ కొన్ని లఘు ప్రశ్న. ఈ ప్రశ్న ముందు వచ్చేసింది. హిందీ దివస్ కబ్ మనాతే हैं? हर साल 14 सितंबर के दिन हिंदी दिवस मनाते हैं. హిందీ దివస్ ఎప్పుడు చేస్తాం? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ సెలబ్రేట్ చేసుకుంటాం. హిందీ కే బారే మే కిస్నే బతాయే హై? ఈ పాఠంలో హిందీ గురించి ఎవరు చెప్పారు? రోజీ కే పాఠశాల కే అధ్యాపక్ జీ నే హిందీ కే బారే మే బతాయే హై. మరి రోజీ పాఠశాల ఉపాధ్యాయుల వారు హిందీ గురించి చెప్పారు. ఓకే, 14 सितंबर 1949 क्या हुई? మరి ఏమైంది ఆ రోజున? 1949, 14 सितंबर ఏమైందమ్మా? 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. మరి కీలకమైన విషయం జరిగింది ఆ రోజు. ఏమైంది? 14 సెప్టెంబర్ 1949న రాజ్యాంగంలో హిందీని రాజభాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకోవడం జరిగింది. ठीक है, संविधान में हिंदी राजभाषा के रूप में कब अपनाई गई? మరి ఈ ప్రశ్నని కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చాము ఇక్కడ. మరి రాజ్యాంగంలో హిందీని రాజభాషగా ఎప్పటి నుంచి స్వీకరించారు? ఓకే, 14 सितंबर 1949 के दिन संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. అలా, వెరీ గుడ్. మరి 14 సెప్టెంబర్ 1949న సంవిధానంలో అంటే రాజ్యాంగంలో హిందీ రాజభాషగా స్వీకరించబడింది. ఓకే, మళ్ళా సరిత, समझ गई, అర్థమైంది. इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? ఎందుకు ఎన్నుకున్నారు హిందీని? ఓకే, समझ जाना, టు బి అండర్స్టూడ్, అర్థమవుట, ఇది క్రియ. హర్ సాల్, ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. క్రియా విశేషణ్, ఇస్ దిన్, దిస్ డే, ఈరోజు. క్రియా విశేషణ్ పుంలింగ్. లేకిన్, పరంతు, బట్, కానీ. అవ్యయ్, చున్ జానా, టు బి సెలెక్టెడ్, ఎంపిక కాబడుట, క్రియ. रोजी, क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक हैं. लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी? सरिता, तो सुनो, अभिनय करते हुए बताती है. प्रधानाध्यापक जी एवं गुरुजनों,
भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई। हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है। सरिता ने భాషణ में और क्या क्या कहा होगा? ఇప్పుడు ఇందులో ప్రతి పదానికి అర్థం తెలుసుకుందామా? అధిక్, జ్యాదా, మోర్, ఎక్కువ. మరి దానికి విలోమ శబ్దం ఏంటి? కమ్, లెస్, తక్కువ. ఇదేంటి అసలు? విశేషణ శబ్దం. कहना, టు టెల్, చెప్పుట. మరి इसका विलोम क्या है? सुनना, టు లిజన్, వినుట, క్రియా శబ్ద. భాషణ్, స్పీచ్, ఉపన్యాసం. సంజ్ఞ, तो, సో, అయితే, అవ్యయ్. అభినయ్ కర్ణ, టు యాక్ట్, నటించుట. ఇది కూడా క్రియా శబ్దమే. ఓకే. ఏవం, और, కమ్, మరియు క్రియా విశేషణ ఇది. ఓకేనా? గురుజన్, టీచర్స్, గురువులు. సంజ్ఞా శబ్ద హై. ఇక్కడ గురు అనేది ఏకవచనం అయితే గురుజన్ అనేది బహువచనం. హార్దిక్ మనఃపూర్వక్, హార్ట్ఫుల్, హృదయపూర్వక, ఇది విశేషణ శబ్దం. బధాయి, శుభకామనా, గ్రీటింగ్, శుభాకాంక్షలు. సంజ్ఞ, స్త్రీలింగ శబ్దం. బహుత్ జరూరీ, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం, విశేషణ శబ్దం. క్యా క్యా, ఏమేమి. ఇక్కడ క్యా క్యా రెండుసార్లు క్యా అనే పదం వచ్చింది, అదే అర్థంతో వచ్చింది. అదే అర్థంతో వచ్చినప్పుడు పునరుక్తి శబ్దం. ఇది ప్రశ్నవాచక శబ్దం. సర్వనామం ఇది మళ్ళా. అలాగే హోగా, సర్వనామకి హోగాకి మధ్యలో మరి ఖాళీ ఉండాలి నాన్న, పొరపాటున కింద లైన్కి వచ్చింది. ఈ సర్వనామం ప్రశ్నవాచక పక్కన ఉండాలి. ప్రశ్నవాచక సర్వనామం. ఓకే. హోగా, వుడ్ బి, ఉండవచ్చు, క్రియా విశేషణం. లఘు ప్రశ్న. మరి దీంట్లో మరి చిన్న ప్రశ్నలు మనం ట్రై చేద్దాం. హిందీ కో హీ దేశ్ కి రాజభాష క్యోం చునా గయా. హిందీనే దేశానికి రాజభాషగా ఎందుకు ఎంపిక చేశాము? హిందీ కో హీ దేశ్ కి రాజభాష చునా గయా. ఇలా ప్రశ్నకి సమాధానం రాసేటప్పుడు ఆ ప్రశ్నార్థక శబ్దం వచ్చేదాకా మామూలుగానే రాయాలి. ప్రశ్నలోదే తీసుకొని జవాబు రాయాలి. క్యోం అని అడిగారు కాబట్టి క్యోంకి, ఎందుకు అంటే ఎందుకంటే హిందీ బోల్నే వాళ్ళే హమారే దేశ్ మే సబ్సే అధిక్ హై. హిందీ మాట్లాడే వాళ్ళు మన దేశంలో అందరికంటే ఎక్కువగా ఉన్నారు. సరిత కిస్ సందర్భ మే సభీ కో హార్దిక్ బధాయి దే రహీ హై. సరిత ఏ సందర్భంగా అందరికీ విషెస్ చెప్తోంది? सरिता हिंदी दिवस के संदर्भ में सभी को हार्दिक बधाई दे रही है. హిందీ డే సందర్భంగా అందరికీ మరి విషెస్ చెప్తోంది, శుభాకాంక్షలు. సరిత కిన్ కిన్ को बधाई दे रही है. సరిత ఎవరెవరికి విషెస్ చెప్తుందరా? सरिता प्रधानाध्यापक, सारे गुरुजन तथा सभी छात्रों को बधाई दे रही है. సరిత హెడ్ మాస్టర్ గారికి, మిగతా అందరు గురువులకి కూడా, మరి తర్వాత తన తోటి విద్యార్థులకు కూడా బధాయి దే రహీ హై, శుభాకాంక్షలు చెప్తోంది. हमारे देश की राजभाषा क्या है? మన దేశ రాజభాష ఏంటి? అడిగినవే అడుగుతున్నాను అనుకుంటున్నారా? మరి మీరు ఎలా అడిగినా కూడా ప్రశ్నలు సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. లేకపోతే ఏం చేస్తారు? పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ లైను, రెండో క్వశ్చన్ రెండో లైన్ అలా రాసేస్తూ ఉంటారు కదా. మరి అభ్యాసం లేకపోతే అలాగే జరుగుతుంది. ఇప్పుడైనా జాగ్రత్తగా నేర్చుకోండి. హమారే దేశ్ కి రాజభాష హిందీ హై. ఇక్కడ ఏం మార్చాము? క్యా ఒక్కటి తీసేసి ఆ ప్లేస్లో హిందీ అని పెట్టాం, అంతేనర్రా? హమారే లియే కౌన్ సీ బాత్ బహుత్ జరూరీ హై. మనకి ఏ విషయం చాలా ముఖ్యమైంది? హమారే లియే హిందీ సీఖనా బహుత్ జరూరీ హై. మనం హిందీ నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు బాల్గీత్. మరి ఈ పాఠానికి సంబంధించి మీరు ఈ బాల్గీత్ బాగా నేర్చుకున్నారంటే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయటమే కాదు, కాన్సెప్ట్ మీకు బాగా అర్థమయ్యి గుర్తుండిపోతుంది. ఓకేనా? ఠీక్ హై. నేర్చుకోండి అందరూ. హిందీ సీఖో, హిందీ బోలో,
हिंदी को अपनाओ, आओ सब मिलकर हिंदी में बोले, देश को जोड़े, हाँ देश को जोड़े। 14 सितंबर 1949 के दिन, 1949 के दिन, 1949 के दिन संविधान में हिंदी राजभाषा का रूप ली, राजभाषा का रूप ली। इसलिए हर साल इसी दिन हिंदी दिवस मनाया जाता, हिंदी दिवस मनाया जाता। हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर हिंदी में बोले, देश को जोड़े, हाँ देश को जोड़े। हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक, इसे सीखना हमारे लिए बहुत बहुत ज़रूरी। देश के किसी कोने में जाओ, प्रांतीय भाषा जो भी हो, राष्ट्रभाषा से गुज़र करो, सबसे मिलजुल के रहो। हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर हिंदी में बोले, देश को जोड़े, हाँ देश को जोड़े। మీకు ఫస్ట్ స్టాంజాలో ఇందాక అన్ని క్వశ్చన్ ఆన్సర్స్లో కూడా అదే ఉంది కాబట్టి దాని అర్థం మీకు తెలుసు. ఒకసారి సెకండ్ స్టాంజాలో చూడండి. హిందీ బోల్నే వాలే హమారే దేశ్ మే సబ్సే అధిక్. ఇది కూడా పాఠంలో వచ్చిందే. హిందీ మాట్లాడేవాళ్ళు మన దేశంలో అందరికంటే ఎక్కువ మంది హిందీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే ఉన్నారు అందరిలోనూ. ఓకే, ఇట్స్ సీఖనా హమారే లియే బహుత్ బహుత్ జరూరీ హై. అందుకనే ఇది మనం నేర్చుకోవడం చాలా ముఖ్యం. దేశ్కే కిసి కోనే మే జావో, ప్రాంతీయ భాష జో బీ హో, దేశంలో ఏ మూలకైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ ప్రాంతీయ భాష ఏదైనా అవని, రాష్ట్ర భాషసే గుజార్ కరో. మరి ఆ రాష్ట్ర భాషతో వాట్ ఐ మీన్ దేశ భాష, నేషనల్ లాంగ్వేజ్తో ఎక్కడైనా ఈ భాష రాని చోట కూడా గడిపేసేయచ్చు మన నేషన్లో. ఓకేనా? మరి ఇంటర్నేషనల్గా అయితే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఓకే, సబ్సే మిల్జుల్కే రహో. ఎక్కడైనా సరే అందరి భాష నేర్చుకుంటే అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు, మంచి ఫ్రెండ్షిప్లు అవుతాయి, జీవితం బాగుంటుంది, అన్నీ అర్థమవుతాయి కూడా, అపార్థాలకి దో ఉండదు. ఓకేనా? ఇప్పుడు కార్యపత్రక్. కార్యపత్రక్ 3 వర్క్షీట్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? అభ్యాస్ 1, एक्सरसाइज 1. పడియే और लिखिए, खूब పడియే, బాగా చదివి రాయమంటున్నారు. పెద్ద గొప్ప కష్టమే పడక్కర్లేదరా మీరు. ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి. దివస్, దిన్, రోజ్, దాని అర్థం నేర్చుకోండి జాగ్రత్తగా. గీత్, గానా, గాన్. ఓకేనా? మరి ఇంకోటి అధ్యాపక్. అధ్యాపక్ అంటే శిక్షక్, గురు. ఓకే, బధాయి, ముబారక్, తర్వాత शुभ संदेश. ఓకేనా? నెక్స్ట్ అభ్యాస్ 2, एक्सरसाइज 2. పడియే और समझिए. ఇప్పుడు కూడా చదివి అర్థం చేసుకోవాలి. ఏంటిది? ఏం అర్థం చేసుకోవాలి? రాజ్య అంటే ప్రాంతాలు, బోలే జానే వాలే భాష, ఏం మాట్లాడే భాష ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ में తెలుగు बोली जाती है. तमिलनाडु में तमिल बोली जाती है. पश्चिम बंगाल में बांग्ला बोली जाती है. केरल में मलयालम बोली जाती है. ఓకే, బాగా నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు एक्सरसाइज 3. పడియే और కాపీ కీజియే. మరి ఒక లైన్ బాగా చదవండి, జాగ్రత్తగా కాపీ చేయండి. చూడండి, ఇచ్చే ప్రతి వర్క్ కూడా ఎంతో అర్థవంతమైంది.
ఇది 4 సార్లు చదివి మీరు రాస్తే ఏమవుతుంది? చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ముఖ్యమైన విషయం మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. हमेशा के लिए याद कर सकते हो. बहुत अच्छा. एक्सरसाइज 4 कुछ హిందీ ఛానల్ के नाम लिखिए. ఇంత హిందీ గురించి నేర్చుకున్నారు కదా, ఇప్పుడు కొన్ని హిందీ ఛానల్స్ పేర్లు రాయండి. చూడండి, నాకైతే ఈ ఛానల్స్ తెలుసర్రా. మీకు ఏ ఛానల్స్ తెలుసు మీరు కూడా రాయండి, ఇదే రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నాకేమేమి తెలుసో చెప్తా చూడండి.